అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా సాగుతుంది. 3 పగళ్ళు 6 రాత్రులు అన్న చందంగా మాత్రం మారుతుంది. అయితే ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చిన్నగూడూరు మండలం, ఇటు నర్సూరు మండలం మధ్యలో ఉన్నటువంటి ఈ ఆకేరు వాగు, మున్నేరు వాగు సంబంధించినటువంటి ఈ వాగులలో అంటే రాత్రి పగలు తేడా లేకుండా మాత్రం ఇసుకాసులు మాత్రం యథేచ్ఛగా తమ ఇసుక రవాణా అక్రమంగా తరలిస్తున్నారు. అంటే మహబూబాబాద్ జిల్లా నుంచి సంబంధించినటువంటి ఇక్కడ చిన్నగూడూరులో ఇక్కడ నుంచి అంటే కొంతమంది అధికారులు కూడా రవాణాకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు సంబంధించిన అధికారులు కూడా ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు మాత్రం పెద్ద ఎత్తున కూడా వాళ్ళు దాడులు నిర్వహించినప్పుడు కూడా రవాణా మాత్రం కట్టుదిట్టం చేయలేకపోతున్నారు. అది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిన నేపథ్యంలో అదే తాంత్రిక అనుభవం భావించినటువంటి ట్రాక్టర్లకు సంబంధించినటువంటి సుమారు అంటే ఇక్కడ నుంచి వాగు ఇక్కడ ఆఖరి వాగులు సుమారు 100 నుంచి 500 వరకు ఇసుక ట్రాక్టర్ మాత్రం రోజు పొద్దుంటే రాత్రి 10 అయితే చాలు ఇక్కడ నుంచి ట్రాక్టర్ మాత్రం జోరుగా ఇసుక రవాణా అక్రమంగా సాగుతుంది. ఇక్కడ నుంచి మహబూబాబాద్ వరకు కూడా ట్రాక్టర్లు వస్తున్న సందర్భంలో విజువల్ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం వాగులో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక డంపులు మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మన టైర్ లాచ్లు చూసుకోవచ్చు. రాత్రి 10 అయితే చాలు ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ 100 ట్రాక్టర్లు సుమారు లేబర్తో 100 ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ ఒక జాతర లెక్క నడుస్తుందని చెప్తున్నారు. ఇక్కడి నుంచి సంబంధించినటువంటి మహబూబాబాద్ వరకు కూడా ఎందుకంటే రాబో రోజుల్లో కూడా అంటే వర్షాకాలంలో కూడా సంబంధించినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ముందు ఇసుకస్తులు మాత్రం వాటికి సంబంధించిన డంపులను కూడా అంటే ప్రతి గ్రామాల్లో ఇప్పుడు కౌసదేళ్లపల్లి, చిన్నగూడూరు, బొజ్జనపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల అంటే ఆ వాగు ప్రాంతాల్లో ఉన్నటువంటి సమీప గ్రామాలలో వాగు పడినటువంటి తోటల్లో కూడా అక్రమంగా డంపులు చేసుకొని వేల సంఖ్యలో కూడా డంపులు చేసుకొని డంపు చేసుకొని అక్కడి నుంచి రవాణా మార్గం సులభంగా మారుతుందని చెప్పేసి అక్కడి నుంచి మహబూబాబాద్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కొరివి, మరిపేట చుట్టుపక్కల ప్రాంతాల మధ్య ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. దీన్ని అరికడదామని చెప్పేసి సంబంధించినటువంటి ఈ గూడూరు, నర్సరావుపేట సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా గత కొంతకాలంగా దాడులు నిర్వహించి వాళ్ళపై కేసులు నమోదు చేసి సంబంధించినటువంటి డంపులు అయితే తీసుకొని ఆ డంపులు కూడా వేలంపాట వేసినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయినా కూడా మరి ఎందుకు అధికారులు దీనికి సంబంధించినటువంటి ఎందుకు దీనికి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్తే మాత్రం అధికారులు మాత్రం అంటే మామూలు మత్తులో ఉన్నారా, సంబంధించిన పోలీసులు కూడా అధికారుల మత్తులోకి అంటే వంత పాడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మొత్తానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అలవాటుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటు చేసిందని చెప్పేసి కొంతమంది ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఈ ఆఖరి వాగులు ఉన్నప్పుడు మొత్తం నిర్మానుష్యంగా మారింది. రాత్రి 10 అయితే చాలు ఇక్కడ నుంచి మొత్తం 100 సంఖ్యలో ట్రాక్టర్ మొత్తం వరుసగా కొలుదీరు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను మొత్తం ఏసుగా తలిసిన క్రమంలో కూడా కొంతమంది సంఘటనలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది తండావాసులు ఆగ్రహించి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన కూడా ఇసుక మాత్రం ఏసుగా తరలిపోతున్నారు. ఒక ముఖ్యంగా చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కలెక్టర్ కూడా గత సంబంధించిన శశాంక కూడా అంటే అక్రమ ఇసుక అవుతుంది అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా అక్కడ సుమారు 2 కోట్ల వ్యయంతో నిర్మించిన గోదావరి ఇసుకను కూడా అక్కడ డంపు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పినా కూడా ఇసుకాస్తులు మాత్రం వాటిని కూడా పక్కన పెట్టేసి అంటే ఇక్కడ నుంచి అంటే తక్కువ ధరలకే సుమారు ఇక్కడ నుంచి 2500 3000 ట్రాక్టర్లు తీసుకుపోయి అంటే మహబూబాబాద్లో చూడండి ప్రజలకి అంటే వాళ్ళ అవసరం తీసుకుని 7000 నుంచి 8000 వరకు ఇసుక అంటే ఎక్కువ అధికంగా అమ్ముతున్న పరిస్థితి ఉంది. దీన్ని సొమ్మేసుకున్నటువంటి ఇసుకాస్తులు మాత్రం ఇప్పటికైనా అంటే సంబంధించిన రైతులు కూడా ఏదైతే సంబంధించిన పంట పొలాల నుంచి దాని నుంచి ర్యాంప్కి ఏర్పాటు చేసినప్పటికీ వారికి కొంత ఇవ్వాలి, రెవెన్యూకి కొంత ఇవ్వాలని చెప్పేసి కొంతమంది యథేచ్ఛగా డబ్బులు మొత్తం మామూలు మొత్తం నడుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కూడా సంబంధించినటువంటి ఇసుక అక్రమాన్ని అరికట్టకపోతే భూగర్భజలాలు వెళ్ళిపోతే పంట పొలాలు కూడా మాకు తక్కువ పోతుందని చెప్పి కొంత రైతులు ఆవేదన చేసినప్పటికీ వాళ్ళకి డబ్బులు కొంచెం ఎంతో డబ్బులు ఆశ చూపి మొత్తం వాళ్ళకి ఇసుక రవాణా మొత్తం ఇక్కడ సంబంధించిన పంట పొలాలు యథేచ్ఛగా నడుపుతున్న సందర్భంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అక్రమ రవాణా అరికట్టి సంబంధించిన రైతులకు న్యాయం చేయాలి. భూగర్భ జలాల మీద ఎండిపోకుండా చూడాల్సిన పరిస్థితి ఎంత ఉందని చెప్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా మామూలు మొత్తం వదిలి మొత్తం సంబంధించినటువంటి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధ్య బిగ్ టీవీ చిన్నగూడెం గ్రామం నుంచి. For more videos like this, subscribe Big TV channel.